కొందరి సర్వీస్ పొడిగింపుపై ఉద్యోగ వర్గాలు ఉడుక్కుంటున్నాయి. పదవీ విరమణ చేసిన వారే సర్వీసులో కొనసాగుతుంటే తమకి ప్రమోషన్లు ఎప్పుడని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు రిటైర్ అయిన వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ లేదంటూనే కొందరికి ఏళ్లకు ఏళ్ల సర్వీస్ ఎందుకు పొడిగిస్తున్నారన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. అనుభవజ్ఞులైన ఉన్నతాధికారుల సేవల్ని మరికొన్నాళ్లు వాడుకుందామనుకోవటంలో తప్పు పట్టడానికి ఏమీ లేదు. వారి అనుభవం పాలనా యంత్రాంగానికి తోడ్పడుతుందని, ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సేవల్ని వారి పదవి విరమణ తర్వాత కూడా వాడుకోవటం మామూలే. కానీ తెలంగాణలో రిటైర్ అయిన కొందరు సాధారణ ఉద్యోగులకు కూడా సర్వీస్ పొడిగింపు ప్రశ్నలు లేవనెత్తుతోంది. చాలా విభాగాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులకు ప్రభుత్వం సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇస్తూ వస్తోంది. దీంతో కొత్త ఎంప్లాయ్మెంట్ కి, ప్రమోషన్లకు గండిపడుతోందని ఉద్యోగ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాలు. కానీ ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు సర్వీసును పొడిగించుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. కొందరికైతే పొడిగింపుల మీద పొడిగింపులు వస్తున్నాయి. 58 ఏళ్లకు రిటైర్ అయితే 65 ఏళ్ల వయసొచ్చినా ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు వారు. అరుదైన కేసుల్లో అభ్యంతరం ఉండదు, కానీ ఇష్టం వచ్చినట్లు పొడిగింపులు ఇస్తున్నారనేది ఉద్యోగుల అసంతృప్తికి కారణమవుతోంది. తమకు అనుకూలంగా ఉన్నవారికి, చెప్పినట్లు వింటున్నారనుకునే వారికి సర్వీసును పొడిగిస్తూ పోతున్నారనేది కొందరి ఆరోపణ. ఐఏఎస్ అధికారులకు కూడా పొడిగింపు 6 నెలల కన్నా ఎక్కువ కాలం ఉండదని, అలాంటిది కొందరు ఉద్యోగులకు ఏళ్లకేళ్లు సర్వీసు పొడిగింపులో ఉద్దేశమేంటన్న ప్రశ్నొస్తోంది. ఇలా ఎక్స్టెన్షన్ ఇస్తూ పోవడంతో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు దూరమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రీఅపాయింట్మెంట్ వద్దని ప్రభుత్వమే ఇదివరకు ఉత్తర్వులు ఇచ్చింది. 2015 మే నెలలో ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రిటైర్ అయిన వారిని ఓఎస్డీ, కన్సల్టెంట్లు, అడ్వైజర్ల హోదాతో తీసుకోవద్దని, ఒకవేళ తీసుకుని ఉంటే అడ్మినిస్ట్రేషన్ కి వారి అవసరం ఉందో లేదో సమీక్షించుకోవాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. రిటైర్ అయిన వారిని కొనసాగించడం వల్ల కింది వారికి పదోన్నతులు రావని, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవకాశం లేకుండా పోతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుంది ప్రస్తుత ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు ప్రక్రియ. తాను జారీ చేసిన జీవోని సర్కారు తానే అతిక్రమిస్తోందనే చర్చ ఉద్యోగ వర్గాల్లో ఉంది.